నాకు తెలిసి నా ఇంట్రడక్షన్ వీడియో అయితే బాగుండదు, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా. స్టార్ట్ డే 1 డే 2 ఈ అన్ని వీడియోస్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు నా వీడియో సరిగ్గా రావు. అట్లా ఇగ్నోర్ చేయకండి. మంచిగా అయితే ట్రావెలింగ్ చేస్తుంటా నాకైతే సపోర్ట్ చేయండి కంపల్సరీ, ఓకేనా. ఈ షేర్ అయితే చేయండి వీడియోస్ మంచిగా రీచ్ వచ్చేటట్టు. ఇప్పుడైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పడుతుంటది నోరు గిట. సో కొంచెం అంటే కెమెరా ఫేస్ చేసే అలవాటు లేదు కదా, అట్లా అని చెప్పి కొంచెం వీడియోస్ అయితే అంత కరెక్ట్ రావు. కాకపోతే ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే కంపల్సరీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను మీకు, ఓకేనా. బై ఫ్రెండ్స్. మంచి ముఖం పట్టుకొని ఎప్పుడు తెద్దామా ట్రైన్ అని నైట్ నుంచి ఒకటే నడుము నొప్పి, ఒక దగ్గర కూర్చొని ఇప్పుడైతే ఇంకా ఎండ పడుతుంది, వాన అయితే ఇంకా పడతలేదు. ఇంకా రెచ్చాలేదు కాబట్టి తెలియదు, ఇంకా ఆడిపోయినాక తెలుస్తుంది. సో జస్ట్ ఇప్పుడు లేచి ముఖం కడుక్కోవాలి, ముఖం కడుక్కొని ఏదైనా తినాలి ఇక. కానీ ఇక్కడ ఫుడ్ ఎట్లుంటుందో దారుణంగా ఉంటుంది. అది లాస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాం. సో ఇప్పుడు ఒకసారి అయితే ట్రై చేద్దాం, మళ్ళీ ఏమైనా చేంజ్ అయిందేమో. ఫుడ్ టేస్ట్ చేంజ్ అయితే అవ్వదు మాక్సిమం, చూడాలి ఇక ఎట్లుంటుందో. ఇప్పుడే జస్ట్ స్టేషన్ కి అయితే రీచ్ అయినాం. ఇది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. యాక్చువల్ గా ఏమైందంటే మాకు దెబ్బ పడ్డది, పెద్ద అన్లక్కీ అనుకో. అది మేము ఏదైతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నామో ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక ఇప్పుడైతే న్యూ ఢిల్లీ స్టేషన్ కి అయితే రీచ్ అయినాం. న్యూ ఢిల్లీ నుంచి ట్రైన్ ఇంకోటి ఉంది, అదైతే బుక్ చేసుకున్నాం, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో న్యూ ఢిల్లీ నుంచి వెళ్ళాలి. యాక్చువల్ గా హైదరాబాద్ నిజాముద్దీన్ నుంచి వెళ్లాల్సిన ట్రైన్ అది క్యాన్సిల్ అయిపోయింది హరిద్వార్ కి. న్యూ ఢిల్లీ నుంచి హరిద్వార్ కి వేరే ట్రైన్ అయితే బుక్ చేసినాం, టికెట్ అయితే బుక్ చేసినాం, కన్ఫర్మ్ గిట్ అయిపోయింది. ఇక ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. అని మధ్యాహ్నం ఉంది, మేము బుక్ చేసింది మార్నింగ్, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అయితే టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, కరెక్ట్ రీచ్ అయింది, టైం కి అయితే రీచ్ అయిపోయింది న్యూ ఢిల్లీకి. సో మనమైతే న్యూ ఢిల్లీకి రీచ్ అయిపోయినాం. దీనికి ఆపోజిట్ ఉంటుంది ఆ గల్లీలో, దీని ఆపోజిట్ కరెక్ట్ గా మనమైతే దమ్ దమ్ చేస్తుండ్రు వీళ్ళు మాత్రం. అసలు ఈ అన్న అయితే అసలు ఇంటనే ఇంటనే లేడు. తీసుకో అనుకుంటాను, తీసుకోతాను దమ్ చేస్తుండు. ఇగో ఈయన ఆంధ్ర మధ్యలో ఒకరు ముంగరొకరు, ఇగో ఈయన ఒకడు లేరు. ఆడ ఇది న్యూ ఢిల్లీ, ఇది ఇంత దమ్ చేస్తున్నారు అంటే మేము అది చూపిస్తామని అస్సలు ఇంటున్నారా. బయటకు వచ్చే వరకు అయితే ఎవరికి ఇంటనే లేరు వీళ్ళు. ముంగడైతే ఆంధ్ర హోటల్ అయితే ఉందంట, ఆడికైతే పోతాం ఇప్పుడు. నడవండి. నేనైతే అసలు ఇరవట్లే మమ్మల్ని అయితే కి. ఏం మాట్లాడాలి ఏం అర్థమైతే లేదు. ఏమరా ఇడుస్తలేడు మనని, జిడ్డు కలిగిన ఇట్లా తీసేయడం పోతలేడు వాడు. అడుకుంటా అంటాడు, వీడియో ఇస్తున్నామా ఇందాక వరకు అట్టుకోలేడు. ఏందో మసాలా దోశ అయితే వచ్చింది. ఎట్లుందమ్మా టేస్ట్? ఫుడ్ ఎట్లుందిరా? పైసలు ఇచ్చాను చెప్పి మొత్తం తీసుకుందాం మళ్ళీ. ఇదైతే గొప్ప గొప్ప తిన్నా బఠానీలు తింటావా పోయి నువ్వు తింటావు నెట్టేస్తలేదు భయా. ఎన్ని కూర్చున్నది ఏమవుతుందిరా? ఎట్లుందో ఫుడ్? బాగాలేదన్న ఫుడ్ అయితే, ఏదో తినాలన్నాడు మంచిగా. దోశ మంచిగా ఉంది నాకైతే. అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో ఆకలేస్తుందని దోశ బాగుండే, అందుకని దోశ చెప్పుకున్నాను. పోతలేదు, కడుపులో ఆకలి అవుతుంది. దోశ అయితే బాగానే ఉంది, చూడ పట్టది బాలే బాగుంది. నాకు నచ్చలేదు, మా అమ్మకి నచ్చలేదు. 10 మెత్తలు టేస్ట్ చేసినంత నిన్నారా ఈరోజు కాదు, 2-3 అవర్స్ వరకు అంతే. నేను పడుకుంటారే, చిన్న రూమ్ ఇచ్చారు. సర్లే ఏదో ఒకటి 2 అవర్స్. ఇప్పుడే జస్ట్ రిటర్న్ అయితే అయినాం. చాలాగా ఉన్నామా
మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 9 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే స్టేషన్ వచ్చినాం. ట్రైన్ అయితే ముందే వచ్చేది ఇలా పడ్డది. 3 o'clock అట్లా 3 o'clock వచ్చేసిందంట ట్రైన్. మేమే లేట్ అయినాం కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా స్టార్ట్ కానీ టైం ఉంది. ఇక్కడ మాకు ట్రైన్ వస్తుందంటే बोलो 50 का 100 का है। ये सेम टायर डालो, सेम बनेगा आपका। हाँ डालो, ठीक है। वो तो 50 का है, आधी 50 का हाँ वो डाल डाल दो, दो। डाल 50 दो, का 100 का 150 का है। वो डाल दो. अन्ना हाँ बोलो, ये मत बनाओ, करो करो. డేట్ వచ్చేసి ఇంకా రీచ్ అయితే అవ్వలేము. ఆల్మోస్ట్ టైం అయితే 7 అవుతుంది. ఇంకొక అర్ధ గంట, హాఫ్ అన్ అవర్ తర్వాత రీచ్ అయిపోతాం. నెక్స్ట్ స్టేషన్ హరిద్వార్ స్టేషన్. ఆల్రెడీ నైట్ అయితే అయిపోయింది. వెదర్ వచ్చేసి చల్లగా అయితే ఉంది. మధ్యాహ్నం అయితే ఫుల్ ఎండ కొట్టింది ఢిల్లీలో మాత్రం. ఇప్పుడు చూడాలి మరి ఇక్కడ రిషికేశ్ లో అయితే నిన్న మొన్న ఫుల్ వానాలు అని చెప్పారు. మరి అది ఎట్లుందో సిచ్యువేషన్ ఎట్లుందో ఏందో ఇక మీకైతే అప్డేట్ చేస్తా. డేట్ ఇక ఈ టైం వరకు అయితే ఇది జరిగింది. కాకపోతే హైలైట్ ఏంటంటే ఢిల్లీలో మాత్రం మేము లిటరల్ గా స్కామ్ అయిపోయినాం. వాళ్ళు మమ్మల్ని స్కామ్ చేసి మేము హెరీ హుక్ అయ్యాం కానీ వాళ్ళు తెలివి వాడారు, మేము హెరీ హుక్ అయ్యాం. అది మ్యాటర్ ఏంటంటే ఆడు 500 అని చెప్పి తీసుకుపోయాడు. 500 అని చెప్పి తీసుకుపోయి ఇప్పుడు ఆడిపోయిన తర్వాత ఏమంటాడు, మీకు ట్రావెల్ ప్యాకింగ్ కావాలా, ప్యాకేజ్ కావాలా, అది కావాలా, ఇది కావాలా అని అన్నాడు. అరే మాకు ఏమొద్దురా నాయన, మాకు రూమ్ చూపి 5 hours కి 500 అన్నావు కదా, రూమ్ చూపి అంటే ఈ సార్ వాళ్ళతో మాట్లాడని ఆడు వాళ్ళ ట్రావెల్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము అంత మాట్లాడుతుంటే ఆడు ప్యాకేజ్ మాట్లాడతాడు. ఎవరు నీ అమ్మ ఇది మరి ఇక్కడ ఎవరు ఉండే ఇక్కడ చెట్ల దగ్గర నిలబడ్డారు ఫోన్లు గుంజుకోనికి అనుకుంటా. ఐ థింక్ సో, చూపిస్తాను ఆగండి. ఫోన్లు గుంజుకోనికి అనుకుంటా. ఇక్కడైతే నిలబడి ఉండే, మీకు నాకు తెలిసి మీకు కనిపించుంటే ఒకసారి అయితే కామెంట్లు అయితే పెట్టండి. అయితే ఇక ఆడిపోయిన తర్వాత ఆడు ప్యాకేజ్ గురించి మాట్లాడుతుంది. మేము అన్నాం మరే భయ్ ప్యాకేజ్ కాదు, ఆడ 500కి రూమ్ అంటేనే వచ్చినాం, లేకపోతే ఆడ లాకర్ రూమ్ లో పెట్టి మేము అట్లా అని తిరిగేటోళ్ళము. ఇక్కడి వరకు పట్టుకొచ్చి ఏంది ఇది కథ అని చెప్పేసి మేము మాట్లాడితే, లేదన్నా మీకు ఇప్పుడు కావాలనుకుంటే 1500కి ఇస్తాము, రూమ్ కావాలనుకుంటే మీకు ప్యాకేజ్ కావాలంటే విత్ రూము అది అని చెప్పి 6500 అవుతుంది అదే అని డైలాగులు వేసిండు. మాకెందుకు భయ్ ప్యాకేజ్, మేము జస్ట్ రూమ్ కోసం వచ్చినాం, రూమ్ చూపించాలి అంతేగాని నువ్వు ఏమేమో మాట్లాడతావు అని చెప్పేసి ఆడికెళ్ళి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసి వేరే దగ్గరకు పోయి 1000 రూపీస్కి రూమ్ తీసుకున్నాం. ఆడగట్టే ఎర్రి బుక్ అయినాం. ఆడు ఫస్ట్ మనిషికి 200 అన్నాడు, తర్వాత 2 rooms అన్నాడు. తర్వాత చూస్తే ఒకటే రూము, సింగిల్ బెడ్. అరే చిన్న ఉంది భయ్, చెప్తున్నా కదా, మన ఇంట్లో కిచెన్ అంత ఉంది. అది బాత్రూమ్ అయితే నిజంగా మెట్ల కింద ఉన్న బాత్రూమ్లు ఉంటాయి కూడా అట్లా ఉన్నది, గలీజ్ ఉన్నది. ఇక పోయింది కదా అయిపోయింది. కానీ మీరు గిట్ట నెక్స్ట్ టైం చూసుకొని ఈ స్కామ్ లో మాత్రం మిరకకండి. వాళ్ళు ఎంట పడుతూనే ఉంటారు నీకు చేపించుకునే వరకు. మధ్యలో ఒకడు అయితే రిటర్న్ మేము స్టేషన్ దగ్గర వస్తుంటే ఒకడు బ్యాగ్ మాది వీలు ఇరిగిపోతే ఆడు వీలేసా మా ఎంబడే ఊరికొస్తే సరే ఏరా బాబు అని చెప్పేసి అంటే ఆడు ఫస్ట్ 50 రూపాయలు అన్నాడు. సరే అని 50 రూపాయలు ఏమన్నాం. ఆడు అది ఇరగొట్టేసిండు. అంటే మాది ఏదైతే ఇరిగిపోయిందో అది ఇరగొట్టేసి ఇప్పుడు ఇది 100 రూపీస్ అవుతుంది అదే అని మాట్లాడుతాడు. అంటే రెండు కలిపి ఇరగొడతా అన్నాడు. ఒకటి మంచిగా ఉంది, ఒకటి చెడ్డ. కాకపోతే అది నేను అన్నాం అదే పెట్టు ఇంకోటి పెట్టు అంటే అది ఇంబ్యాలెన్స్ ఉంటది, అది చేయలేము అని చెప్పేసి అని అంటే మళ్ళీ తర్వాత 100 రూపీస్కి 100ది 200ది ఇప్పించినాం. అది 50 రూపీస్ ఏమంత బాగాలేదు అట్లా అని చెప్పి 100 రూపీస్ది మాత్రం వేసినాం. వేయించుకొని అన్నీ స్టేషన్లో వేయించుకొని ట్రైన్ ఎక్కి ఇగో ఇప్పటి వరకు అయితే ఈడికి వచ్చినాం. ఇంకొంచెం దూరంలో అయితే రీచ్ అయిపోతాం. చూడాలి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో, మాకు ఎలా చేస్తారో లేదో. ఇందాకనే యూట్యూబ్ ఛానల్ అయితే చూసిన ఎట్లుందో సిచ్యువేషన్ అని చూస్తే ఏం లేదు, ఇప్పుడైతే తగ్గిపోయింది అని చెప్పేసి అయితే అన్నారు. సో అట్లా అని చెప్పి ఇక పోయేది అయితే పోతాం. తర్వాత దేవుని దయతో దర్శనం అవుతుంది, లేకపోతే వెయిట్ చేసి ఇక దర్శనం చేసుకుంటాం ఎట్లయినా చేసి. కాకపోతే కంపల్సరీ అయితే దర్శనం చేసుకుని అయితే వస్తాం.
ఈ అడవిలో ఈ ఇల్లు లేడికెళ్ళి వచ్చిన అన్ని క్వార్టర్స్ అయ్యింది కానీ ఢిల్లీలో మాత్రం మేము అడ్డంగా స్కామ్ అయినాం. మేమైతే వాళ్ళ తెలివితో మమ్మల్ని మొత్తం నాశనం చేసేసారు. మీరు మాత్రం ఇంకోసారి ఆ స్కామ్ లో మాత్రం ఇరగకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇక హరిద్వార్ వెళ్ళినాక వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా. అప్పటి వరకు అయితే బాయ్, థ్యాంక్ యూ. టు గంగా గౌరవ్, ఆ హోటల్ ఆపోజిట్ గల్లీ. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక పోతున్నాం. మళ్ళీ రిటర్న్ మార్నింగ్ వస్తాం. మార్నింగ్ వచ్చి సేమ్ ప్లేస్లో గంగారతి అయితే తీసుకుంటాం. ఆ వ్యూ గిట్ట మీకు అందరికీ చూపిస్తాను. సో డే 2 వచ్చేసి ఇది కంప్లీటెడ్ గంగారతి దగ్గర. డే 3 మార్నింగ్ గంగారతిని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.